భాస్కర్ గారు మొత్తానికి లోపలికి వచ్చాం. అవును. ఇది డబుల్ బెడ్రూమ్ స్పేస్ ని సింగిల్ బెడ్రూమ్ గా కన్వర్ట్ చేసుకున్నారు. పర్పస్ హాల్ ఎక్కువగా ఉండడం కోసం. ఇది హాల్. అవును. దీని ఎల్ టైప్ హాల్ తీసుకున్నారు. ఒక బెడ్రూమ్ స్పేస్ కూడా హాల్లో కలుపుకోవడం జరిగింది. హాల్లో ఉండడానికి ఒక వాష్రూమ్ ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్ తర్వాత బెడ్రూమ్ చూడండి. బెడ్రూమ్ కూడా కొంచెం విశాలంగా తీసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ అంత వరకు హాల్ వచ్చింది. ఇది వచ్చేసేమో కిచెన్ ఇచ్చారు అండ్ ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు. బెడ్రూమ్ మళ్ళీ అటాచ్ వాష్రూమ్. ఇది 6x6 కాట్ పడుతుంది. ఇక్కడ 6x6 కాట్ రెండు పడతాయి వేసుకోవాలి. రెండు పడతాయి. ఇది ఇక్కడే ఎందుకు ఫినిషింగ్ చేయలేదంటే ఇది జాయింట్ కంటైనర్. ఇది ఒకటే మన ట్రాన్స్పోర్ట్ లో పోదు. ఒక వెహికల్లో ఈ పార్ట్ సపరేట్ ఆ పార్ట్ సపరేట్ పెట్టేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒక 6 ఫీట్ల పైన కింద పిల్లర్స్ వేసి 6 ఫీట్ల పైన ఫిట్ చేయాలి కాబట్టి నేను కంప్లీట్ ఇక్కడ ఫినిషింగ్ చేయలేదు. అండ్ దట్టు ఈ బెడ్రూమ్ కి మీరు చక్కగా కిటికీ కూడా ఇచ్చారు. చక్కగా బయట 3 ట్రాక్ విండో మెష్ విండో వాళ్ళు అడిగారు. దాని తగ్గట్టు మనం డిజైన్ చేసారు. అండ్ ప్రతి ఒక్కటి ఏంటంటే మనం ఏం వుడ్ వాడుతున్నాం చెప్తాము. సిమెంట్ బోర్డ్. ఇది సిమెంట్ బోర్డ్ ప్రతిసారి మనం ఏంటంటే వాల్ పేపర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. MDF బోర్డ్ వాడతాము. దీన్ని సిమెంట్ బోర్డ్ వాడాము. కంప్లీట్ హౌస్ లుక్ కనపడడానికి. హౌస్ లుక్ కనిపిస్తుంది. సైట్ కూడా అన్ని కంటైనర్లు 8 ఫీట్లు తీసుకున్నాం. ఇది 9 ఫీట్లు తీసుకోవడం. 9 ఫీట్లు తీసుకున్నారు. ఓకే, కిచెన్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. కిచెన్ ఏరియా ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ లాగా పెట్టుకోవడానికి. దీనికైనా ఇప్పుడు వాళ్ళ కింద డోర్స్ ఆర్డర్ ఇచ్చారు. డోర్స్ ఉన్నాయా? కబోర్డ్స్ కూడా మనం చేపిస్తాం. ఓకే ఓకే. ఇక్కడ కూడా వాళ్ళకు కబోర్డ్స్ చేయమని చెప్పారు. ఇది ఏంటంటే అక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత మిగతా వరకు మనం చేయాలి. 3-4 రోజులు అక్కడ పని ఉంటుంది.